హాయ్ ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 20. దేవాన్ శివాని చేతులు పట్టుకొని ఏమైంది నీకు బాగోలేదా అని అడిగాడు. సునీత కూడా గమనించి ఆమె కూడా శివానిని అడిగింది. అమ్మ నీకు ఆరోగ్యం బాగోలేకపోతే విశ్రాంతి తీసుకో, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పింది. దాంతో శివాని నేను పూర్తిగా బాగున్నాను అని సమాధానమిచ్చింది. నేను కాస్త తింటే సరిపోతుంది, ఎలాగైనా ఈ రోజు నుంచి వేదికకు స్టడీస్ మొదలు పెట్టాలి కాబట్టి నేను విశ్రాంతి తీసుకోలేను అని చెప్పింది. మాట్లాడుతూనే శివాని దేవాంష్ పక్కన చైర్లో కూర్చుంది. దేవాంష్ తన ప్లేట్లో ఫుడ్ వడ్డించాడు. శివాని ఏం ఫీల్ అవుతుందో దేవాంష్కి బాగా తెలుసు. అతను మరికొంతకాలం శివానితో ఉంటే ఆమె శరీరం సాధారణంగా ఉండటం మర్చిపోయి ఉండేది. అందుకే దేవాంష్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుండి ల్యాప్టాప్ బ్యాగ్ అందుకొని వేదిక నుదుటిపై ముద్దు పెట్టి ఆఫీస్కి బయలుదేరాడు. ఈరోజు మేఘన పెళ్లి రోజు. అక్షయ్ మేఘన ఈరోజు పెళ్లి చేసుకోబోతున్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం మేఘన దేవాంష్ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి ఒక రోజు ముందు మేఘన అక్షయ్ కోసం దేవాంష్తో విడిపోయింది. దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఉంది, అది డబ్బు. మేఘన కంటే అక్షయ్ 15 ఏళ్లు పెద్దవాడు. పెళ్లికి ఒక్కరోజు ముందు మేఘన తనకి పెళ్లి ఇష్టం లేదని, వేరొకరిని ప్రేమిస్తున్నానని దేవాంష్తో నిజం చెప్పింది. దేవాంష్ తన చెల్లి బావ కోసం మేనకోడలి కారణంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ మేఘన వల్ల అతని పరువు క్షణాల్లో పోయింది. దేవాంష్ తన జీవితంలో ఎవరికి చోటు ఇవ్వకూడదనుకోవడానికి కారణం మేఘన. కానీ చివరికి అతను శివానిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మెల్లగా ఒకరికొకరు దగ్గరవుతున్నారు. దేవాంష్ ఆఫీస్కి చేరుకున్నాడు. ఇప్పుడు మేఘన తనతో ఉందా లేదా అనేది దేవాంష్ పట్టించుకోలేదు. కానీ మేఘన దేవాంష్ దూరం చేసుకున్నందుకు బాధగా ఉంది. ఆమె దేవాంష్ పెళ్లి వార్త చూసి తట్టుకోలేకపోయింది. దేవాంష్ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాడని మేఘన ఊహించలేదు. ఇక్కడ శివాని దేవాంష్ ఆలోచనల్లో పడిపోయింది. నిన్న రాత్రి అతను తనని ఎలా ఆట పట్టించాడో ఆమె మర్చిపోలేకపోయింది. శివాని వేదికను ఎత్తుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఈరోజు వేదికను చదివించాలని అనుకుంది. ఆమె దానిలో మునిగిపోయింది. తద్వారా ఆమె మనసు దేవాంష్ ఆలోచనల నుండి మళ్ళింది. దేవాంష్ తన ఆఫీస్కి చేరుకునేసరికి చాలా మంచి మూడ్లో ఉన్నాడు. మంచి మూడ్లో ఉన్న దేవాంష్ని చూసిన అనూజ్ అతని దగ్గరకు వచ్చి, సార్ ఈరోజు అంకిత మేడం మీతో మీటింగ్కి వస్తున్నారు అని చెప్పాడు. దేవాంష్ చాలా మంచి మూడ్లో సరే అని అన్నాడు. అనూజ్ ఇంకా ఇలా అన్నాడు, సార్ మిస్ మేఘన పెళ్లి చేసుకోబోతుందని ఈరోజు విన్నాడు. ఓ అయితే తమరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగాడు దేవాంష్. అనూజ్ బదులిస్తూ, సార్ బిజినెస్ ఫీల్డ్లో నేను ఈ వార్త విన్నాను. మిస్ మేఘనను వివాహం చేసుకున్న మిస్టర్ అక్షయ్ ఆస్తులను బ్యాంకు వేలంకి వేసిందని వినిపిస్తోంది. అధికారిక వార్తలు ఇంకా రాలేదు. ఇది కేవలం అంతర్గత వార్త అని చెప్పాడు. అనూజ్ నుండి ఇది విన్న దేవాంష్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఎందుకంటే మేఘనకి ఈ విషయం తెలిస్తే ఆమె అక్షయ్ను ఎప్పటికీ వివాహం చేసుకోదని, వేదికపై కస్టడీ కేసు వేయడం అసాధ్యమని అతనికి తెలుసు. మేఘన ఫోన్ నెంబర్ కనుక్కోమని దేవాంష్ అనూజ్కి చెప్పాడు. తద్వారా అతను ఆమెకి మెసేజ్ చేయవచ్చు అని. అతని మనసులో ఏముందో తెలియని అయోమయ ముఖంతో అనూజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లో మేఘన నెంబర్ని దేవాంష్కి షేర్ చేశాడు. ఈ రోజు తనకు చాలా మంచి రోజని భావించాడు దేవాంష్. శివానితో ఆ రొమాంటిక్ మూమెంట్ అప్పటికే అతని మానసిక స్థితిని చాలా మెరుగుపరిచింది. ఇంతలో ఈ వార్త. దేవాంష్ త్వరగా మేఘనకు మెసేజ్ టైప్ చేశాడు. జరగబోయే పెళ్లికి శుభాకాంక్షలు మేఘన. అయితే నువ్వు ఒక్కసారి ఆలోచించాలని నా అభిప్రాయం. ఎందుకంటే నువ్వు ఆ వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకుంటున్నావో అది పూర్తిగా జరగదు. మీ శ్రేయాభిలాషి. దేవాంష్ ఈ సందేశాన్ని రాసి మేఘనకు సెండ్ చేశాడు. వేదిక కోసం మాత్రమే మేఘన పెళ్లిని ఆపడం మాత్రమే అతని ఉద్దేశం. మెసేజ్ పంపిన తర్వాత అతని ముఖంలో విజయవంతమైన చిరునవ్వు కనిపించింది. మేఘనకి ఆ మెసేజ్ చూడగానే మతిపోయింది. ఆమె చాలా కాలంగా అక్షయ్ బిజినెస్కి దూరంగా ఉంది. అతని జీవితంలో ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు. అక్షయ్ ఆమె ముందు చేస్తున్న షో మాత్రమే ఆమె నమ్మింది. మేఘన తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చదివిన ఆమెకు ఈ మెసేజ్ ఎవరు పంపారో ఎందుకు పంపారో అర్థం కాలేదు. ఎందుకంటే తను ప్రేమ కోసం కాదు, డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటుందని ఆమెకు తెలుసు. ఆమెకు ఆ వ్యక్తి డబ్బుల కోసం అలా చేశాడు అని అనిపిస్తుంది.
ఆమెకు ఆ మెసేజ్‌ను దేవాంష్ స్వయంగా పంపాడని ఇప్పటి వరకు ఆమెకు తెలియదు. ఆమెకు తెలిసి ఉంటే బహుశా ఆమె దాని గురించి ఆలోచించి ఉండేది కాదు. కానీ దేవాంష్ అప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆమెకు తన గుర్తింపును వెల్లడించలేదు. మేఘన ఫోన్ డయల్ చేసి అక్షయ్‌తో మాట్లాడింది. ప్రస్తుతం తన బంగ్లా వేలంలో ఉన్న అక్షయ్ మేఘన కాల్‌ని అందుకున్నాడు. అక్షయ్ వెనక నుంచి వేలం పాటలు వినబడుతున్నాయి మేఘనకి. దాంతో మేఘన అక్షయ్‌ని అడిగింది. నిజం చెప్పు, నీ బిజినెస్‌లో ఏమైనా లాస్‌లో ఉందా అని. అక్షయ్ చాలాసేపు మౌనంగా ఉండడం వల్ల మేఘనకు ఖచ్చితంగా ఏదో ఉందని ఊహించింది. అక్షయ్‌ని మరోసారి అడిగింది. నీ ఆర్థిక పరిస్థితి బాగోలేదా అని. అక్షయ్ ఇక మేఘన నుండి ఏదీ దాచిపెట్టాలని అనుకోలేదు. ఆమెతో, డార్లింగ్, నేను నీకు చెప్పాలనుకున్నాను. నేను ప్రతిదీ సరిచేస్తాను. నాకు కొంత సమయం ఇవ్వు. నువ్వు నీ ప్రేమతో నాతో ఉంటే చాలు. మేఘన చిరాకుగా, ప్రేమ తొక్క, నువ్వు నాతో అబద్ధాలు చెబుతున్నావు కదా, నా ఖర్చులు కూడా భరించలేకున్నావు. నాతో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు కదా అని అంది. మేఘన నోటి నుండి ఈ విషయాలన్నీ విని అక్షయ్ చాలా ఆశ్చర్యపోయాడు. మేఘన తనను నిజంగా ప్రేమిస్తోందని అతను భావించాడు. కానీ మేఘన డబ్బు మాత్రమే ప్రేమిస్తుందని ఈరోజు అతనికి అర్థమైంది. మేఘన ఇంకా మాట్లాడుతూ, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వు నాకు తగిన వాడిగా ఉన్నప్పుడు నా దగ్గరకు రా అని మాట్లాడుతూనే మేఘన అక్షయ్ ముఖం మీద ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. అప్పటికే చాలా బాధలో ఉన్న అక్షయ్ జీవితంలో మరో దుఃఖాన్ని ఎదుర్కొన్నాడు. మేఘన మనసులో సందేహపు బీజం వేసినందుకు దేవాంష్ చాలా సంతోషించాడు. ఎందుకంటే మేఘనకు సంతోషించే అర్హత లేదు కాబట్టి. దేవాంష్ తన ఫోన్ని తీశాడు. దాని వాల్పేపర్గా ఇద్దరి పెళ్లి ఫోటో ఉండటం చూశాడు. అందులో పడిపోకుండా శివాని నడుము పట్టుకొని ఉన్నాడు. ఆ పోజ్ చాలా రొమాంటిక్గా అనిపించింది. శివాని కళ్ళు దేవాంష్ కళ్ళలోకి చూస్తున్నాయి. అతని కళ్ళు శివాని ముఖం వైపే ఉన్నాయి. ఎప్పుడూ లేనిది దేవాంష్ తన ఎంపిక గురించి గర్వపడుతున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసినంత వరకు శివాని చాలా సాదాసీదా మరియు నిస్వార్థమైన అమ్మాయి. అందులో ఆమెకు సాటి లేదు. కానీ ఆమె అందంతో పాటు ఆమె సింప్లిసిటీ మరియు అమాయకత్వంతో దేవాంష్ హృదయాన్ని గెలుచుకుంది. అందరి పట్ల శ్రద్ధ వహించే శివాని యొక్క శ్రద్ధగల స్వభావం దేవాంష్ హృదయంలో ముద్ర వేసింది. అనారోగ్యంలో కూడా ఆమె వేదిక గురించి మాత్రమే ఆలోచిస్తుంది. శివాని చాలా ఉద్వేగభరితమైన అమ్మాయి. దేవాంష్ ఆమెపై కోపంగా ఉన్నందున ఆమె ఆహారం తినలేదని దేవాంష్ అప్పటికే గ్రహించాడు. అతను శివాని పిక్ చూసి నవ్వుకున్నాడు. ఫోటోని జూమ్ చేసి చాలా జాగ్రత్తగా శివాని ముఖంలోకి చూశాడు. ఒక అందమైన అమ్మాయిని మొదటిసారి జాగ్రత్తగా చూస్తున్నట్టు అనిపించింది అతనికి. ఆమె పెదవుల కింద పుట్టుమచ్చ, పొడవాటి కనురెప్పలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, పెద్ద కళ్ళు, ఆమె శరీరంలో అన్ని భాగాలు కొలతలతో ఖచ్చితంగా చేసినట్టు ఉన్నాయి అనిపించింది. ఆ స్వార్థపరురాలు అయిన మేఘనతో కాకుండా శివానిని పెళ్లి చేసుకున్నందుకు ఈ రోజు దేవాంష్ చాలా సంతోషించాడు. దేవాంష్ శివానికి కాల్ చేశాడు. శివాని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు దేవాంష్కి. శివాని మళ్ళీ నువ్వెందుకు కాల్ చేశావు అని అడిగింది. ఏదో ఒక సాకు చెప్పాలని. వేదిక ఎలా ఉంది అని అడిగాడు దేవాంష్. శివాని బదులిస్తూ, నాకు తెలిసినంత వరకు మీరు సింత గారిని రోజు అడుగుతారు కదా, ఈరోజు నాకెందుకు కాల్ చేశారు అని అడిగింది. నువ్వు నా భార్యవే, అలాగే వేదికకి అత్త కూడా. సో ఈరోజు అడిగేందుకు నీకు ఫోన్ చేశాను అని చెప్తూ, అవును, నీ పెదవులు ఇప్పుడు ఎలా ఉన్నాయి అని అడిగాడు. శివాని బదులిస్తూ, వేదిక పూర్తిగా క్షేమంగా ఉంది. ఈరోజు నేను వేదిక స్టడీస్ పూర్తి చేస్తున్నాను. దేవాంష్ చివరి ప్రశ్నకు శివాని సమాధానం చెప్పలేదు. అందుకే దేవాంష్ మరోసారి నీ పెదవి ఎలా ఉంది అని అడిగాడు. దేవాంష్ చాలా స్పష్టంగా అడగడంతో శివాని సిగ్గుపడింది. శివాని సిగ్గుపడుతుందని దేవాంష్కి అర్థమైంది. అతను శివానితో, అంత సిగ్గుపడితే పని ఎలా జరుగుతుంది? సిగ్గుతో నీ కళ్ళు వాచకుండా నేను ఏమి అడుగుతున్నానో దానికి సమాధానం చెప్పు అని అడిగాడు. దేవాంష్ తన చుట్టూ కెమెరా పెట్టాడా అని శివాని ఆశ్చర్యపోయింది. ఆమె దేవాంష్ని అడిగింది. మీరు నాపై గూఢచార్యం చేస్తున్నారా? నేనేం చేస్తున్నానో మీకెలా తెలిసింది అని. ఇవాళ ఉదయం నువ్వు నా వల్ల రూంలోకి రాలేదని, ఇబ్బంది పడుతున్నావని నాకు తెలుసు. నన్ను చూడగానే అంత కంగారు పడటం ఎందుకు? నీకు నేనంటే ఇష్టమా అని అడిగాడు. శివాని వెంటనే దేవాంష్కి బదులిచ్చింది. కథలు చెప్పకండి. అయినా నేను మీలాంటి అందమైన తెలివైన వ్యక్తిని ఎలా ఇష్టపడగలను? అయినా మీరెందుకు నాకు ముద్దు పెట్టారు అని అడిగింది. శివాని చెప్పింది విని దేవాంష్ నవ్వుకొని, నన్ను మొదట ముద్దు పెట్టింది నువ్వే. నా వైపు నుంచి నేనేమీ చొరవ తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు ఇలా సిగ్గుపడుతున్నావు. సారీ, నాకెందుకో ఈరోజు అలా చేయాలని అనిపించింది. నేను అలా రియాక్ట్ అయి ఉండకూడదు అని అన్నాడు. శివాని, ఏం చెప్పావు? నేను వినలేదు. సారీ చెప్పావా? మిస్టర్ దేవాంష్ రెడ్డి నోటి నుండి నేను క్షమించమని విన్నాను అని నేను నమ్మలేకపోతున్నాను. శివాని గొంతు పెంచి అంది. మిస్టర్ దేవాంష్ మిస్సెస్ దేవాంష్ చేతిలో ఓడిపోయారని దేవాంష్ బదులిచ్చాడు. నిజంగా నేను జోక్ చేయడం లేదు. శివాని, నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు అని అన్నాడు.
శివాని కూడా విషయాన్ని మరింత లాగకుండా ఇట్స్ ఓకే అని సంభాషణ ముగించింది. కానీ నిజం చెప్పాలంటే ఆమె ఆ రోజు తనతో ఇంత దారుణంగా ప్రవర్తించింది ఈ దేవాంష్‌న అని నమ్మలేకపోయింది. దేవాంష్ మరి అంత చెడ్డ వ్యక్తి కాదని సునీత చెప్పింది నిజమే కావచ్చు అని అనుకుంది. ఇక్కడ శివానికి సారీ చెప్పిన దేవాంష్ చాలా తేలికగా ఫీల్ అయ్యాడు. కానీ శివాని ఫీల్ అయింది. మేఘన మెసేజ్ వచ్చిన నెంబర్‌కు కాల్ చేసింది. మేఘన కాల్ చూసి దేవాంష్ ముఖంలో వ్యంగ్యమైన నవ్వు వచ్చింది. ఫోన్ తీసి హలో అనగానే మేఘనకు మెసేజ్ దేవాంష్ పంపిందని తెలిసింది. మేఘన ఆశ్చర్యపోయి ఇదంతా నాకెందుకు చెప్పావు? నా పెళ్లి చూడలేకపోయావా అని అడిగింది. అతను మేఘన అపోహను క్లియర్ చేస్తూ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేంటి? నీ గురించి అంత ఫీల్ అవుతానని కూడా అనుకోకు. నా జీవితంలో నీకు విలువ లేదు. కానీ నీ పెళ్లి బ్రేకప్ కావడం వేదిక విషయంలో నాకు హెల్ప్ అవుతుంది అన్నాడు దేవాంష్. దీనివల్ల వేదిక కస్టడీ నాకు వస్తుంది. అందుకే నేను నీకు సహాయం చేశాను అని అన్నాడు. మేఘన కోపంగా ఆలోపు నాకేదైనా మార్గం దొరుకుతుంది. నువ్వంత సంతోషించాల్సిన అవసరం లేదు అని చెప్పి మేఘన ఫోన్ కట్ చేసింది. ఈ రోజు నిజంగా మంచి రోజు అని దేవాంష్ భావించాడు. ఒక జ్యువెలరీ షాప్కి ఫోన్ చేసి డైమండ్ రింగ్స్ డిజైన్స్ పంపమని అడిగాడు. ఆ షాప్ వాడు చాలా అరుదైన రింగ్స్ మోడల్స్ సెండ్ చేశాడు. దేవాంష్ వాటిలో ఒకదాన్ని ఆర్డర్ చేశాడు. అతను శివాని కోసం ఆ ఉంగరాన్ని ఆర్డర్ చేశాడు. అతను తన సొంత అంచనా ప్రకారం శివాని రింగ్ సైజ్ చెప్పి ఆర్డర్ చేశాడు. నిన్న రాత్రి అతను శివాని చేతులను తన చేతిలో పట్టుకున్నాడు. ఆమె సున్నితత్వం గురించి అతనికి తెలుసు. నిన్న ఆమె చేతుల్లోని ఆ నాజుకైన వేళ్లలో తన వేళ్లను పెనవేసి పట్టుకున్నాడు. దేవాంష్ సాయంత్రం ఇంటికి రావడానికి కాస్త ఆలస్యం అవుతున్నాడు. శివాని కూడా వేదికకు తినిపించి నిద్రపోయేలా చేసింది. ఆమె దేవాంష్ క్వశ్చన్ చేస్తుందో ఆమెకే తెలియదు. కాసేపు హాల్లో కూర్చున్న తర్వాత శివాని తన గదిలోకి వెళ్ళింది. రాత్రి 11 గంటల టైంలో దేవాంష్ ఇంటికి వచ్చాడు. అతనికి శివాని ఎక్కడా కనిపించలేదు. ముందుగా అతను వేదిక గదిలోకి వెళ్ళాడు. వేదిక కూడా నిద్రలో ఉంది. శివాని వేదిక గదిలో లేదు అంటే శివాని తన గదిలోనే ఉందని అర్థం. దేవాంష్ అడుగులు తన కదిలాయి. అతను తలుపు తెరిచి చూశాడు. శివాని బెడ్ మీద నిద్రపోతోంది. అతని చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ని సోఫాలో ఉంచి మౌనంగా తన వార్డ్రోబ్లోంచి బట్టలు తీసి 15 నిమిషాల్లో ఫ్రెష్ అయి తన బట్టలు మార్చుకున్నాడు. దేవాంష్ తన కోటు జేబులోంచి ఉంగరాన్ని తీశాడు. చిన్నగా నవ్వి శివాని వైపు కదిలాడు. వెళ్ళి నిద్రపోతున్న శివాని దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాడు. శివాని స్పృహలో లేనట్టు నిద్రపోతోంది. దేవాంష్ ఆమెను అక్కడి నుండి ఎత్తుకొని వేరే చోట ఉంచినా ఆమెకు తెలియదు. అప్పటికే మంచం మీద నుంచి కిందికి వేలాడుతున్న శివాని చేతిని పట్టుకున్నాడు. ఆ ఉంగరాన్ని శివాని వేలికి పెట్టాడు. అతను కావాలంటే ఆమె మెలకువగా ఉన్నప్పుడే ఉంగరం పెట్టేవాడు. అయితే తెల్లవారాక లేచి ఆమె ముఖంలో ఆశ్చర్యం చూడాలనుకున్నాడు. దేవాంష్ శివానికి ఆ ఉంగరాన్ని పెట్టగానే ఆమె వేలికి కరెక్ట్గా సరిపోయింది. దేవాంష్ శివాని నాజుకైన చేతిని తన పెదవుల దగ్గరకు తీసుకొని ముద్దాడగా శివాని నిద్రలో మరోసారి తన చేత్తో అతని టీషర్ట్ని పట్టుకుంది. దేవాంష్ తలకొట్టుకున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం శివాని అతని చొక్కా పట్టుకున్నప్పుడు దానిని విడిపించుకోవడం అతనికి కష్టమైంది. శివానిని బెడ్ మీదకు జారవిడిచి ఆమెకు దగ్గరగా పడుకున్నాడు దేవాంష్. శివాని అతనికి సోఫా దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఇవ్వలేదు. శివాని ఇప్పుడు 2 చేతులతో అతని టీషర్ట్ పట్టుకుంది. గదిలో వెలుగుతున్న బెడ్ లైట్ మసక వెలుతురులో శివాని ముఖం మీద ఉన్న ఆమె వెంట్రుకలు కదుపుతూ చూస్తున్నాడు దేవాంష్. ఇంతకు మించి అతను ముందుకు సాగలేదు. శివానిని అలా చూస్తూనే అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి శివాని దేవాంష్ని మంచం మీద నుండి కిందకు తోసింది. ఆమె నిద్రలోనే ఇలా చేసింది. దేవాంష్ నిద్ర లేచాడు. అతను నేలపై ఉన్నట్టు చూశాడు. శివాని ఇంకా మెత్తని బెడ్ మీద ఆరాంగా నిద్రపోతోంది. కానీ శివాని ఏం చేసినా ప్రతిదానికి అతను ఎందుకు ప్రేమలో పడటం ప్రారంభించాడో దేవాంష్కి అర్థం కాలేదు. కొద్ది రోజుల క్రితం శివాని ఇలాగే చేసి ఉంటే దేవాంష్ ఆమెను గదిలో ఉంచి మంచం పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు నవ్వుతున్నాడు. ఇప్పుడు అతను వెళ్ళి శివాని అవతలి వైపు పడుకున్నాడు. మరియు కొంత సమయం తర్వాత అతను కూడా నిద్రపోయాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K+ వ్యూస్ వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి.